వెల్కమ్ టు రాజనీతి. మార్చి 12, 13 తేదీల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. పార్టీలన్నీ కూడా ఫైనల్ వార్క్ రెడీ అవుతున్నాయి. జనవరి నుంచే అభ్యర్థుల మార్పులు చేర్పులు అంటూ హడావిడి చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో చప్పడ్డారు. మొత్తం 7 విడతలుగా ఇన్ఛార్జీలను ప్రకటించారు. కొన్ని చోట్ల కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చారు, కొన్ని చోట్ల పాత వాళ్ళను కొనసాగించారు, మరికొన్ని చోట్ల అభ్యర్థులను బదిలీ చేశారు. మంత్రి విడదల రజనీ గారిని చిలకలూరుపేట నుంచి గుంటూరుకు, మంత్రి మేరుగు నాగార్జున గారిని వేమూరు నుంచి సంతనూతలపాడుకు, ఆదిమూలపు సురేష్ని కొండేపుకి బదిలీ చేశారు. ఇట్లా చాలామందిని చేశారు. ఈ ముగ్గురినే కాదు, ఒక నెల రోజుల పాటు హడావుడి చేశారు. అభ్యర్థుల ఎంపికలో తెలుగుదేశం కంటే తానే ముందున్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. కానీ మొన్న తెలుగుదేశం జనసేన కూటమి ఒకేసారి 99 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడంతో వైసీపీ వాళ్ళు షాక్ అయ్యారు. ఏవో 1-2 చోట్ల తప్ప మిగతా అన్ని చోట్ల టీడీపీ జనసేన అభ్యర్థుల ఎంపిక పర్ఫెక్ట్గా జరిగిందని రాజకీయ పరిశీలకులు కూడా అభిప్రాయపడ్డారు. దీంతో వైసీపీ అనుకూల మీడియా ఒక పథకం ప్రకారం జనసేన పొత్తులో తక్కువ స్థానాలు తీసుకుందని, టీడీపీ అభ్యర్థుల్లో ఒక వర్గానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని విషయం కక్కింది. జనసేనకు 30,000 ఓట్ల పైన వచ్చిన నియోజకవర్గాలను తెలుగుదేశం పార్టీ తీసుకుందని పవన్ కళ్యాణ్ రాజీ పడ్డారని రాశారు. విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్, రాజమండ్రి రూరల్, తణుకు నియోజకవర్గాలను మెన్షన్ చేస్తూ రాశారు. వాస్తవానికి విజయవాడ ఈస్ట్లో టీడీపీ గెలిచింది. అక్కడ గద్దె రామ్మోహన్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజమండ్రి రూరల్లో కూడా గోరంట్ల బుచ్చి చౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యే. విజయవాడ సెంట్రల్లో అయితే బోండా ఉమ కేవలం 13 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తణుకులో కూడా మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వైసీపీ కంటే కేవలం 2,000 ఓట్లే వెనకబడ్డారు. ఇలాంటి సీట్లను పవన్ కళ్యాణ్ వదిలేశాడని, బాబు కొట్టేశాడని జన సైనికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం అభ్యర్థుల జాబితా వచ్చాక వైసీపీ అగ్రనాయకుడు వైవి సుబ్బారెడ్డి ఇప్పటివరకు తాము నియోజకవర్గాల్లో నియమించిన ఇన్ఛార్జీలు వాళ్ళ అభ్యర్థులు కారని, వాళ్ళు కేవలం అక్కడ ఇన్ఛార్జీలేనని, అభ్యర్థుల ఎంపిక ఇంకా జరగలేదని చెప్పేశారు ఆయన. ముందేమో వీళ్ళే మా అభ్యర్థులు అన్నట్టు బిల్డప్ ఇచ్చారు వాళ్ళని ప్రకటించేటప్పుడు. ఇప్పుడేమో వాళ్ళు మా అభ్యర్థులు కాదు, వాళ్ళు కేవలం ఇన్ఛార్జీలు, అభ్యర్థులను మళ్ళీ డిసైడ్ చేస్తామన్నారు. దీంతో ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా ఉన్నవాళ్ళు అయోమయంలో పడిపోయారు. ఏం చేయాలి, వాళ్ళకి ప్రజల దగ్గరికి వెళ్ళాలా వద్దా, ఏంటో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఈ ఇన్ఛార్జీలు శాశ్వతం కాదనటానికి కారణం ఏంటంటే, తెలుగుదేశం జనసేన మధ్య పొత్తులో టిక్కెట్లను కోల్పోయి అసంతృప్తిగా ఉన్న నాయకులను వైసీపీ అభ్యర్థులుగా రంగంలోకి దించాలన్న ఆలోచనతో వైసీపీ అధిష్టానం ఉంది. అందుకే ఇప్పుడు ఇన్ఛార్జీలు అభ్యర్థులు కాదని ప్లేట్ ఫిరాయించింది. టిక్కెట్లు దక్కని టీడీపీ నాయకులను ఆకర్షించే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే టీడీపీ ప్రకటించిన 94 స్థానాల్లో టిక్కెట్ ఆశించి దక్కని వాళ్ళు, జనసేనకు కేటాయించిన స్థానాల్లో టీడీపీ ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళ మీద వల విసురుతూ ఉంది. అక్కడికి వెళ్ళాక వీళ్ళకి టిక్కెట్ ఇస్తారో లేదో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే వైసీపీ వాళ్ళని పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందరికంటే ముందు నూజివీడు టీడీపీ ఇన్ఛార్జి ముద్రబోయిన వెంకటేశ్వరరావుకు గాలం వేశారు. నూజివీడు క్యాండిడేట్గా కొలుసు పార్థసారథిని డిసైడ్ చేయడంతో ముద్రబోయిన తాడేపల్లికి వెళ్ళి వైసీపీ నాయకులను కలిశారు. ఆయన గన్నవరం టిక్కెట్ ఇస్తారన్న లీకులు కూడా వదిలారు. రాజోలు ఇన్ఛార్జిగా ఉన్న గొల్లపల్లి సూర్యారావు కూడా టీడీపీకి రాజీనామా చేశారు. అక్కడ జనసేనకి ఇచ్చే అవకాశం ఉండటంతో రాజోలు సీట్ను ఆయన పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీతో టచ్లోకి వెళ్ళారు. ఈయనకు అమలాపురం ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక అవనగడ్డలో మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్తో కూడా వైసీపీ నేతలు టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. అవనగడ్డ సీటును జనసేనకు కేటాయించారు. సీనియర్ నేత, వివాదరహితుడైన బుద్ధప్రసాద్ అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన ఈ నిర్ణయం మీద అసంతృప్తికి గురైనట్టు తెలుస్తూ ఉంది. పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు ఆయన. పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికంగా ఉండే వాళ్ళతో వైసీపీ నుంచి కబురు వచ్చిన విషయాన్ని ఆయన వాళ్ళతో పంచుకున్నారు. అయితే ఆయన ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. తెలుగుదేశంలో సీట్లు దక్కని నేతలతో మాట్లాడి వాళ్ళని పార్టీలోకి తీసుకోవాలన్న ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అందుకే తన పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యం చేస్తున్నారు. దాంతోపాటు ఇప్పటివరకు ప్రకటించిన ఇన్ఛార్జీలు కూడా కేవలం ఇన్ఛార్జీలేనని, అభ్యర్థులు కాదని చెప్పేశారు. Like, share and subscribe to Rajaniti channel.